ఒక నీతి గల వాళ్ళను, నిజాయితీ గల వాళ్ళను ఎన్నుకొని మన గ్రామాలని సస్యశ్యామలం చేసుకోవాలని చనిపోయి కూడా బతికున్నట్టుగా మాట్లాడుతున్న ముచ్చర్ల సత్యన్న సభలో ఇలా ఒక గర్వంగా సపోర్ట్లు కొడదాం. గర్వంగా సర్పంచులు, రేపు రాబోయే సర్పంచులు నిజాయితీ గలను ఎన్నుకోవాలని చెప్పేసి సత్యన్న ఇలా మనందరికీ చెప్తున్నట్టుగానే ఉన్నది. నేను సారాన్ని పిలిచేది యూనివర్సిటీ నుంచి ఎప్పుడు వచ్చినా 24 గంటలు. నేను ఇంతకుముందు కూడా ఇదే వేదిక మీద చెప్పిన, అది ఒక ప్రయోగశాల, తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రయోగశాల. ముచ్చర్ల సత్యనారాయణ గారి ఇల్లు మా పృథ్వానోళ్ళ ఇల్లు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అన్నోళ్ళ తమ్ముడు ఉంటుండే ఈశాన్ అని, ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. ఆయన చూస్తే భయమేది. మేము ఎప్పుడు పోయినా తెలంగాణ గురించి మాట్లాడేది. ఆయన మమ్మల్ని ఇట్లా, ఆయన సాఫ్ట్వేరు, ఆయన ఈ తెలంగాణ ఇవన్నీ కొంచెం కొద్దిగా అయిష్టంగా చూసేది. మాకేం భయమేది. మేము పోయినప్పుడల్లా తెలంగాణ గురించి మాట్లాడు, నాన్నతోటి మాట్లాడు, పృథ్వానతోటి మాట్లాడు. పోయినప్పుడల్లా తండాపలుగా 10-20 మంది పోయి కూర్చునేది. పోయినప్పుడల్లా వంటలు భోజనాలు 10 మంది పోయినా 20 మంది పోయినా మేము వంటలు చేసుకుని ఆ ఇంట్లోనే తినేది. అట్లా ఒక ప్రయోగశాలగా ముచ్చర్ల సత్యనారాయణ ఇల్లు, ఆ రోజు సంగంరెడ్డి సత్యనారాయణ గారి ఇల్లు ఉన్నదంటే, చాలామంది చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు సావాసం లేని వాళ్ళు కూడా ఆయన ఇట్లా అట్లా అని చెప్పి చెప్తారు. కానీ బతుకున్నప్పుడు, నిజంగా బతుకున్నప్పుడు వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో కూడా పాలుపంచుకున్న వాళ్ళకే వాళ్ళ గురించి, ఆ గొప్ప వాళ్ళ గురించి మాట్లాడే నిజమైన అర్హత ఉంటుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే మాజీ ఎంపీ వర్యులు మా వెంకటేష్ నేతన్న గారికి, ఇంతకుముందు వచ్చిపోయినటువంటి దత్తన్న గారికి, మా విమలక్క గారికి, మా శంకరన్న గారికి, వీళ్ళందరినీ కూడా ఒకచోట చేర్చడానికి ప్రధాన కారకుడైనటువంటి మా అందరి గుండె ధైర్యం మా పెద్దన్న పృథ్వీరాజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నిజంగా తన పాటల్ని ఒక పుస్తక రూపంలో, పుస్తకాలు చదివే పరిస్థితి తక్కువైపోయింది సమాజంలో ఇప్పుడు. కానీ వాటిని డిజిటల్ రూపంలో, ఆడియో వీడియోల రూపంలో బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక నూతన ఆలోచనతోటి ఈ పాటల్ని బయటికి తెస్తున్నందుకు, ప్రధానంగా ఆ పంచాయతీ పాటను, పంచాయతీ వచ్చిందిరా పల్లెోడా అని చెప్పేసి ఆ పాటలు ఆ రోజు మాకు పాడి వినిపిస్తుండే సారు. ఆ పాట పాడినందుకు మా నల్గొండ గద్ద నరసన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా అద్భుతంగా గొప్పగా పాడిన నరసన్న కూడా, గట్టిగా చప్పట్లు కొడదాం నరసన్న కూడా. అట్లాగే మా మాటల తిరుపతి అన్న కూడా ఒక అద్భుతమైన పాట. అంటే నిజంగానే తెలంగాణ ఉద్యమ పోరుకు ఒక తల్లివేరు లాంటి వాడు ముచ్చర్ల సత్యనారాయణ సారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అట్లా ముచ్చర్ల సత్యనారాయణ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నేను ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించి తల ఒక పాట, ఒక పల్లవి చరణం పాడి మేము సెలవు తీసుకుంటాం. తెలంగాణ ఎట్లొచ్చింది? తెలంగాణ రాకముందే ఆంధ్ర తెలంగాణ కలపాలన్న కుట్రను పట్టింది ఎవరు? ఒక కళాకారుడు. అది ముచ్చర్ల సత్యనారాయణ గారు. గట్టిగా సపోర్ట్లు కొట్టాలన్న. కళాకారుడికి స్వార్థం లేదు, నిజాయితీగా లోడు కళాకారుడు. ఆ నిజాయితీతోటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు కళాకారుడు, కవి, కళాకారుడు, రచయిత. అట్లా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ పాటలు రాసి సీమాంధ్ర పెత్తనాన్ని ఆ రోజు ఎదిరించిన వాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్. ఇక కాలక్రమంలో ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న టైంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టిన టైంలో అప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ కూడా ఆ పార్టీ ఏర్పాటయ్యే క్రమంలో తను కూడా ఒక భాగస్వామిగా ఉన్న సందర్భం ఉండే. మాటల తిరుపతి పాటలు రాసిన కదా, ఒక లైన్ రాసిన చూడండి. ముక్కుసూటి మనిషి ఏ మాట అంటే పడని మనిషి ముచ్చర్ల సత్యనారాయణ సార్. అప్పటికే జై తెలంగాణ పత్రిక వారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి జై తెలంగాణ పత్రిక పేరు మీద అక్రమంగా ముచ్చర్ల సత్యనారాయణ గారికి కానీ వాళ్ళ కుమారుడు మా అన్న పృథ్వన్నకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా చందా బుక్కులు కొట్టించి ఆ పార్టీ పెద్దలు పైసల వసూలకు పాల్పడ్డప్పుడు మా పరువు తీసినావు కదా అని చెప్పేసి, నీ పార్టీ వద్దు, నీ కథ వద్దు అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఒక నిక్కచ్చి నిజాయితీ గల ధిక్కార స్వరము ముచ్చర్ల సత్యనారాయణ సారు. నీ కోసం, నీ ద్వారా వచ్చే పదవులు మాకు అవసరం లేదు, నిజాయితీగా పనిచేస్తాం తెలంగాణ కోసం అని చెప్పేసి ఆ రోజు నిలబడ్డాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్. నిజంగా ఆయనతో సావాసం ఉండడం వల్లనేమో, ఆయనతో మేము కలిసి ఉండడం వల్లనే
ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే పరిస్థితి మేము నేర్చుకున్నాం. అందుకనే కేసీఆర్ గారు నిమ్మరసం ఖమ్మం జైల్లో ఉండి నిమ్మరసం దాగినప్పుడు నిమ్మరసం కాదు మా నెత్తురు తాగమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ రూమ్లకు తాళాలు వేసుకొని మా పల్లెలనే ప్లేట్లనే మేము డప్పులుగా చేసుకుని రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ ఖబర్దార్ కేసీఆర్ ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పేసి మేము కదా తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి వేసుకున్నది. ముచ్చర్ల సత్యనారాయణ సారు చేసిన ప్రయోగశాలలో మేము ఆ బిడ్డలుగా నేర్చుకున్న ఒక పాఠకులుగా, మేము నేర్చుకున్న ఒక విద్యార్థులుగా ఆ రోజు నిజాయితీగా నిలబడ్డాం. కాబట్టే తెలంగాణ ఉద్యమం ఒక కొత్త రూపాంతరం తీసుకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అప్పుడే కదా నిజమైన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ప్రజల విశ్వాసం చురగొన్నది అప్పుడే కదా. అప్పటి నుంచి మొదలైంది. 52లో ముచ్చర్ల సత్యనారాయణ సార్ ఒక కవిగా, ఒక గాయకుడిగా పాటలు పాడుకుంటూ గ్రామాలు తిరిగిండు. నాకు చెప్పేది ఎల్లన్నా పాట గొప్పది, ఈ పాటతోటే ప్రజలకు వెళ్ళాలి. కులం గొప్పది, ఆ కులాల ఐక్యత గొప్పది, ఆ కులాలను ఐక్యం చేయడానికి ముందుకోవాలని చెప్పిండు ముచ్చర్ల సత్యనారాయణ సార్. అదే పాట ఇలా తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా సోదరులా. ఇంతమంది కవులు కళాకారులు గజ్జగట్టి పాట పాడి ధూమ్ధాం వేదికలై తెలంగాణ ఉద్యమాన్ని తొలగించి రాష్ట్రం రావడానికి కారణమైంది కూడా కవులు కళాకారులే. దీంట్లో అతిశయోక్తి కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంటే ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కవులు కళాకారులే. దాని తర్వాత గద్దర్ తరం, ప్రజానాట్య మండలి, రకరకాలుగా అరుణోదయ, విమలక్క లాంటి వాళ్ళు, అలాగే కవులు కళాకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి గజ్జగట్టి పాట పాడి నిలబడ్డాం. కాబట్టే రాష్ట్రం వచ్చింది. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పేసి తెలియజేస్తూ ఆ పాటగాళ్ళుగా మేము ఇలా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. కానీ పాటగాళ్లకు మిగిలింది ఏముంది అని చెప్పేసి చాలామంది బయట ప్రశ్నిస్తున్నారు. పాటగాళ్లకు మిగిలింది ఏముంది? గత ప్రభుత్వము పాటగాళ్లను కొంతమంది ఉద్యమంగా సారథిలో కళాకారులుగా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ఒక పాటగాడు దాని చైర్మన్గా ఉండి ఆ ఉద్యోగాలను నమ్ముకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ సారథిని సంస్కరించడం, ఆ సంస్కరిస్తూ మొన్ననే ఒక 10-15 మందిని కౌలు కళాకారుని గౌరవ సలహా సభ్యులుగా ఎన్నుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో పరిణామం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కానీ నిజంగా కౌలు కళాకారులకు న్యాయం జరగకపోతే ముచ్చర్ల సత్యనారాయణ సార్ చేసిన త్యాగానికి గుర్తింపు ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. 9 మందికి ఆ రోజు గుర్తించినట్టుగానే ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు కానీ గత ప్రభుత్వంలో లబ్ధి పొందినలు కూడా మొన్న ఈ ప్రభుత్వంలో కూడా కొంత లబ్ధిదారులు అయ్యారు. మరి ఎలాంటి లబ్ధి పొందకుండా నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమ ధిక్కార స్వరమై నిలబడ్డ మా ముచ్చర్ల సత్యనారాయణ సార్ కూడా ఆ గుర్తింపు రావాలి కదా ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. గత ప్రభుత్వం గుర్తించదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నికార్సుగా నిలబడి కొట్లాడినవాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్. గత ప్రభుత్వాన్ని విభేదించిన వాడు. మా పృథ్వన్న కూడా గత ప్రభుత్వాన్ని విభేదించిన వాడు. కానీ గత ప్రభుత్వాన్ని విభేదిస్తూ ప్రజల్లో ప్రజా చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఒక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నూతన ప్రభుత్వం కూడా మర్చిపోతే ఎట్లా ముచ్చర్ల సత్యనారాయణ సార్ త్యాగాన్ని? కాబట్టి ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ సీతక్క గారు మంత్రి గారు ఉన్నారు, మా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి గారికి మేము ఒక కౌలు కళాకారుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ఆద్యుడు ఈ తెలంగాణ గడ్డ మీద మేము గద్దరను చూసి పాటలు పాడి నేర్చుకున్న వాళ్ళము. గద్దరన కంటే ముందు 52లోనే ఒక విద్యార్థి నాయకుడిగా పాటలు రాసి పాడి ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక ఉవ్వెత్తున ఒక భాస్వర స్వరంలాగా మండిన ముచ్చర్ల సత్యనారాయణ సార్ గురించి వినుడే కాదు, ఆయనతో కలిసి నడిచే అదృష్టం దక్కింది మాకు. ఆయన నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి. ఒక మాట చెప్తుండే, మాకేముండే వెళ్ళన్నప్పుడు ఒకటే దోతి ఉంటుండే, రాత్రి వచ్చి పిండుకొని ఆరేసుకుంటే మళ్ళీ తెల్లారి అదే కట్టుకొని మేము కాలేజీకి వెళ్ళేది. సైకిల్ మీద వెళ్ళి లా చేసిన వెళ్ళన్న సైకిల్ మీద వెళ్ళేది సారు. ఆయన లా కోర్సు మొత్తం సైకిల్ మీద చేసిండు. దాని తర్వాత పంచాయతీలో ఎన్నుకోబడ్డ తర్వాత ఏమి లేకపోతే అరే ఇంత పెద్ద సార్కు ఏం లేదు అని చెప్పేసి అక్కడ ఉండబడే వాళ్ళందరూ కూడా కలిసి ముచ్చర్ల సత్యనారాయణ సార్ మీద గౌరవంతో తలా ఆయన డబ్బులు చందాలేసుకొని ఒక బండి, ఒక జీపు కొనిచ్చారు సత్యనారాయణ సార్కి. ఎలాంటి స్వార్థం లేదు, సంపద కూడబెట్టుకోవాలన్నటువంటి ఆశ లేదు. ప్రజలే శ్వాసగా బతికినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గురించి, ఆ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే.
అందుకనే సారు మాటల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం జరుగుతున్న కాలక్రమంలో నిజాయితీ గల ఉద్యమాన్ని రికార్డు చేయాలని చెప్పేసి అప్పుడు ఒక పుస్తకం వేసినప్పుడు ఓ యుద్ధం అని దానికి పుస్తకం పేరు పెట్టి ఓ యుద్ధం అని చెప్పేసి పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ముందు మాటగా సారు ముందు కూర్చొని విమలక్క అక్క ఒక్క నిమిషం దా